బ్యాటర్ కమ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ను ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసుకునే విషయం తెలిసిందే. కొన్నేళ్లుగా జట్టులో భాగంగా ఉన్న కెప్టెన్ను ఆ జట్టు రిటైన్ చేసుకోకపోవడంపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ఢిల్లీకి రిషబ్కు మధ్య ఉన్న గ్యాప్ వచ్చిందని, ముఖ్యంగా డబ్బుల విషయంలో విభేదాలు వచ్చాయని వార్తలు వచ్చాయి. మరికొందరేమో పంత్ కావాలని ఫ్రాంచైజీ మారాలని భావించాడని చెప్పారు. ఇంకొందరేమో కోచ్ ప్యాంటింగే మరికొందరు సహాయ సిబ్బందిని మార్చాడని, పంత్కు నచ్చలేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాగా టీమిండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. డబ్బు విషయంలోనే పంత్కు ఫ్రాంచైజీకి మధ్య భేదాభిప్రాయం వచ్చిందని వ్యాఖ్యానించాడు. ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు. గవాస్కర్ మాట్లాడిన వీడియోను స్టార్ స్పోర్ట్స్ షేర్ చేసింది. దీనిపై రిషబ్ పంత్ తనదైన శైలిలో స్పందించారు. ఢిల్లీ ఫ్రాంచైజీని వీడేందుకు డబ్బు కారణం కాదని పేర్కొన్నాడు. నా రిటెన్షన్ అంశం డబ్బుతో ముడిపడి లేదని నేను ఖచ్చితంగా చెప్పగలను అని రిషబ్ పంత్ సునీల్ గవాస్కర్ మాట్లాడిన వీడియోకు బదులిచ్చాడు. కాగా ఐపీఎల్ మెగావేలం నవంబర్ 24-20 తేదీలో జరగనుంది. సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా ఆక్షన్ జరుగుతోంది. ఈ మెగావేలంలో 574 మంది ఆటగాళ్లు తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. అయితే గరిష్టంగా అన్ని ఫ్రాంచైజీలు కలిపి 204 మందిని మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. ఇందులో 70 మంది విదేశీ ప్లేయర్లను తీసుకోవచ్చు. ఈసారి వేలంలోకి పలువురు స్టార్ ప్లేయర్లు రావడంతో వేలంపై ఆసక్తి నెలకొంది. రిషబ్ పంత్తో పాటు శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ లాంటి భారత స్టార్ ప్లేయర్లను ఏ ఫ్రాంచైజీలు కొనుగోలు చేస్తాయనేది ఆసక్తికరంగా మారింది. వీరితో పాటు పేసర్లు హర్షదీప్ సింగ్, మొహమ్మద్ షమి, మొహమ్మద్ సిరాజ్, ఇషాన్ కిషన్ లాంటి ప్లేయర్లపై కూడా ఫ్రాంచైజీలు దృష్టి సారించాయి. మరేమవుతుందో వేచి చూడాలి మరి.